ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే చాలా మందిలో కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటము, నరాల బలహీనత అని చెప్తూ ఉంటారు. నిజంగా ఇటువంటి సమస్యకు ఏదైనా మనం ఇంట్లోనే చేసుకునే రెమెడీస్ ఏదైనా ఉన్నాయా ఈ సమస్యని సాల్వ్ చేసుకోవడం కోసం? ఖచ్చితంగా ఉన్నాయి. అంటే మనకి దేవుడు ఇచ్చిన మెడిసిన్ అంతా కూడా మన కిచెన్లోనే ఉందన్నట్టు మనకి అవైలబుల్ చాలా ఉన్నాయి. మోరోవర్ అంటే మీరు ఇప్పుడు అడిగారు లైక్ నరాల బలహీనత గురించి అడిగారు కదా. ఇంకొకటి చాలామందికి డయాబెటీస్ ఉంది అనుకోండి, డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అంటే నర్వ్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల కొంతమందికి అరికాలలో బాగా మంటలుగా ఉంటాయి, తిమ్మిర్లు ఉంటాయి, చురుకు పొడిచినట్టు, జివ్వమని లాగినట్టు, ఈవెన్ చేతుల్లో కూడా, అరచేతుల్లో కూడా. కొంతమందికి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకవైపు బాడీ లాగినట్టు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు అట్లా కూడా ఉంటాయి. సో ఇదన్నీ ఏంటి అని అంటే రిలేటెడ్ అదే నరాలకి సంబంధించే. సో నరాలు ఎందుకు బలహీనపడుతున్నాయంటే, ఒకవేళ కొంతమందిలో ఏమంటారు ఆల్కహాల్ అలవాటు, స్మోకింగ్ అలవాటు ఉన్నా కూడా ఒకవేళ అది కూడా డ్యామేజ్ చేస్తాయి. సో కొంతమంది ఒకవేళ ఎక్కువ ట్రావెలింగ్ చేశారనుకోండి, వాళ్ళకి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా రావడం, ఈ స్పీడ్ బ్రేకర్స్, ఈ గతుకులు ఇవన్నీ. సో అట్లాంటప్పుడు కూడా డ్యామేజ్ అయినా మనకి మళ్ళీ నెర్వ్స్ మీదే పడుతుంటుంది. అంటే స్పాండిలోసిస్ అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి చాలా బాగా. అండ్ డయాబెటీస్ వాళ్ళకి తెలిసిందే. సో మెయిన్గా మనం అంటే దానికి మళ్ళీ మనం డ్రగ్స్ వాడతాం. నైట్ టైం ఒక ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్తారు, కొంచెం ఈ తిమ్మిర్లు తగ్గడానికి వాటికి. అండ్ మళ్ళీ దాని నుంచి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉన్నాయి. సో వాటి నుంచి బయటపడడానికి మన ఇంట్లోనే చేసుకోవడానికి నిజంగా బాగా పనిచేసే ఉన్నాయి. నేను చెప్తాను, ఈ పద్ధతులు మీరు పాటించండి, ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఫస్ట్ థింగ్ మెయిన్గా ముందు రిలీవింగ్ చెప్పాలంటే, మన పెయిన్ తిమ్మిర వచ్చింది రిలీవ్ చేసుకోవడానికి ఏంటో చెప్పి తర్వాత మనం డైట్లో కూడా. సో ఏం చేయొచ్చు అంటే, ఒక 2 పాత్రలు తీసుకోండి, 2 కంటైనర్స్ తీసుకొని ఒక దాంట్లో గోరువెచ్చని నీళ్ళు వేయండి, కల్లుప్పు కలపండి. లేదు అంటే నార్మల్ సాల్ట్ అయినా ఓకే, బట్ కల్లుప్పు అయితే బెస్ట్. ఇంకొక దాంట్లో నార్మల్ వాటర్, మామూలు చల్లనీళ్ళు తీసుకోండి. సో అరికాళ్ళు అయినా కానీ లేదా అరిచేతులు అయినా కానీ, మీరు ఏదైతే మీకు భాగం ఇబ్బందిగా ఉందో దాన్ని చల్లనీటిలో ఒక 3 minutes పెట్టాలి. ఐ మీన్ నార్మల్ వాటర్లో 3 minutes అయిపోయిన తర్వాత టైం చూసుకొని దాన్ని తీసి వెంటనే ఈ గోరువెచ్చని నీటిలో మళ్ళీ ముంచాలి 3 minutes. మళ్ళీ సేమ్ చల్లనీటిలో 3 minutes, వేడి నీటిలో ఐ మీన్ గోరువెచ్చని నీటిలో 3 minutes. అయిపోయింది 4 times కదా. ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆర్ లేదా నైట్ చేసుకోండి. ఇది అంతా చేయడానికి మహా అయితే 20 నిమిషాలు పడుతుంది, లేదా 15 నిమిషాలు పడుతుంది, లేదా 12 నిమిషాలు, అంతే కదా, 4-3. సో ఇది చేసుకుంటే మీకు చాలా హవర్స్ వరకు రిలీఫ్ ఇచ్చేస్తుంది, డ్యామ్ ష్యూర్. సరే ఫస్ట్ డేనే ఒకవేళ రిలీఫ్ రాకపోయినా కొంతమందికి సెకండ్ డే థర్డ్ డే వస్తుంది, కొంతమందికి ఫస్ట్ డేనే రిలీఫ్ ఇచ్చేస్తుంది. ఇకపోతే మనం నెర్వ్స్ని ఏదైతే డ్యామేజ్ అయ్యో ఆ నెర్వ్స్ని మళ్ళీ మనం రీగెయిన్ చేసుకోవాలి కదా, ఆ నెర్వ్స్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి కదా. అలా బాగా పనిచేసేది ఏదైనా ఉంది అని అంటే నువ్వులు ది బెస్ట్. అంటే మీరు గమనించుకొని ఉంటే మనకి ఏదైనా అంటే ఆఫ్టర్ ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన తర్వాత, లేదంటే పోస్ట్ సర్జరీ అయి వచ్చిన తర్వాత ఎవరికైనా కానీ తెలగపిండితో కూర చేస్తారు ఆంధ్ర సైడ్, ఆర్ నువ్వులతో ఏదైనా పదార్థం చేసి ఇవ్వడం, ఇట్లాంటివన్నీ, మునగాకు, ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏంటి అని అంటే అవి ఇన్స్టెంట్గా ఎనర్జీ తీసుకురావడానికి, నరాలకి సత్తువు తీసుకురావడానికి హెల్ప్ అనమాట. సో మీరు నువ్వుల్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే తెల్ల నువ్వులే, కడిగిన నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకోవచ్చు. నల్ల నువ్వులు అంటే కొంచెం వెయిట్ చేస్తుంది అంటారు కొంతమందికి. తెల్ల నువ్వులు మీరు డైలీ ఒక మనిషికి 3 చెంచాలు లిమిట్ అన్నట్టు, అట్లీస్ట్ 3 చెంచాలు తీసుకోవాలి. మీరు దాన్ని పౌడర్ చేసి ఏదైనా మిక్స్ చేసి దాంట్లో తీసుకున్నా ఓకే, తినే దాంట్లోనో లేకపోతే ఏదైనా తాగే దాంట్లో. లేదు నమిలిసి తినేస్తామంటే డైరెక్ట్గా నమిలి తినొచ్చు, చక్కగా మంచిదే. తర్వాత మీరు దాంతో మన ఏమంటారు బెల్లం కలిపి నువ్వులుండ లేదా చిమ్మిలి చేసుకుంటాం, అట్లా దంచి చేసుకున్నా పర్వాలేదు, ఏదో రూపంలో ఇది తీసుకోవచ్చు. తెలగపిండి అవైలబుల్ ఉంది, తెలగపిండి కూర చేసుకుంటాం, లేదా తెలగపిండితో ఒడియాలు చేస్తుంటారు. సో అట్లా తీసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మునగాకు చాలా బాగా పనిచేస్తుంది. మునగాకు పప్పు కలిపి చేసుకుంటాం కదా, దాంట్లో ఖచ్చితంగా మీరు నెయ్యి కలపాలి, నెయ్యి కలిపి తీరాలి. నెయ్యి కలిపితేనే అందులో ఉండే పోషకాలు, న్యూట్రియంట్స్ మన ఒంటికి పడతాయి, అప్పుడు మనకి హెల్ప్ఫుల్ అన్నట్లు. సరే డైలీ మనం కర్రీ వండుకోలేం కదా అనే వాళ్ళకి ది బెస్ట్ ఏంటంటే మునగాకు పొడి రూపంలో చేసుకోవడమే. మనం ఎండబెట్టేసుకుంటాం, ఒక 4 రోజుల తర్వాత దాన్ని మనం పౌడర్ చేసుకుంటాం. మజ్జిగలో కానీ 1 చెంచా,
లేదంటే నీటిలో కానీ ఒక చెంచా మునగాకు పౌడర్ కలుపుకోవచ్చు. లేదంటే మొదటి ముద్దకే మనం మునగాకు పౌడర్ కలిపి చక్కగా నెయ్యి వేసుకొని ఒక 2 చెంచాల కలిపి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి నరాలకి తర్వాత బోన్స్కి స్ట్రెంత్ ఇస్తాయి. ఇవన్నీ కూడా అంటే మెయిన్గా ఇవన్నీ నరాలు సత్తువకి తీసుకురావడానికి ది బెస్ట్ అన్నట్టు. అండ్ ఇంకోటి ఒకవేళ ఎక్స్టర్నల్గా అంటే మనకి పెయిన్స్ ఉన్నాయి, నెర్వ్ పెయిన్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్గా మనం దాన్ని రిలీవ్ అవ్వాలి అని అంటే ఏం లేదు, ఇప్పుడు మనం లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు ఒక 2, 3, 4 తీసుకొని కొబ్బరి నూనెలోనో లేదంటే నువ్వుల నూనె ఇంకా బాగా పనిచేస్తుంది, నువ్వుల నూనెలో వేసి మనం బాగా కొంచెం లైట్గా అంటే లో ఫ్లేమ్లో మరిగించేసి దాన్ని ఎక్స్టర్నల్గా మనం అప్లై చేసుకోవచ్చు. లేదు అని అంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె ది బెస్ట్ అండి. మనకి నరాలకి సంబంధించిన ఏమైనా ఇబ్బంది ఉంటుంటే నువ్వుల నూనె తీసుకొని ఒక 4 చుక్కలు రాత్రిపూట పడుకునేటప్పుడు బొడ్లో వేసుకోండి. ఆయిల్ నావలింగ్ అంటాం. సో బొడ్లో వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అలా మసాజ్ చేసి మీరు పడుకోవచ్చు. సో బాడీలో ఉన్న నర్వ్స్ అన్నీ కూడా రిలాక్సింగ్ అవుతాయి అనమాట. ఆ పెయిన్స్ వాటివన్నీ తగ్గించి మీకు నిద్ర బాగా పడుతుంది. అండ్ ఎక్స్టర్నల్గా పెయిన్స్ ఎక్కడైనా ఉంటే ఇదే నువ్వుల నూనెలో కొంచెం కర్పూరం బిళ్ళ మనం హారతికి వాడేది, ఆ కర్పూరం ఒక 2 బిళ్ళల్ని మనం పొడిలా వేసేసి కలిపేసి చక్కగా రాసుకోండి. ఎక్కడైనా కానీ పెయిన్స్ ఎక్కడైనా రాసి మసాజ్ చేసుకోవచ్చు. నువ్వుల నూనె దొరకకపోతే కొబ్బరి నూనె ఇలా చేసుకుంటే ఎక్స్టర్నల్గా పెయిన్స్ రిలీవ్ అవుతాయి. ఇంటర్నల్గా ఈ డైట్తో మనకి నరాలు సత్తు బాగా పెరుగుతుంది అనమాట. అంత బాగా యూజ్ అవుతుంది ఇది. ఓకే. సో అలానే మనం స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ నరాలు లాగినట్టు జిమ్ అన్నట్టు అని మాట్లాడుకున్నాం కదా. అంటే కొంతమందికి ఒక సైడ్ ఉంటుంది పాపం, కొంతమందికి 2 సైడ్ కూడా ఉంటుంది. సో అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే అలాంటి వాళ్ళకి అంటే చిన్న ఎగ్జైట్ అంటే బాడీలో ఒక చిన్నది ఏదైనా స్టిమ్యులస్ వచ్చినా కూడా వాళ్ళకి కరెంట్ షాక్లా అనిపిస్తుంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి వాటర్ తాగే పద్ధతి ఒకటి ఉంది. సో ఏం చేస్తారు అంటే మామూలుగా మనకి దాహం వేసినప్పుడు యూజువల్లీ మనం అలా పైకెత్తేసి గట్టగట్ట తాగేస్తాం కదా. నార్మల్గానే అది కరెక్ట్ పద్ధతి కాదు, మనకి తెలియదు కాబట్టి మనం అలా తాగేస్తున్నాం. కూర్చొని నిదానంగా జస్ట్ ఎక్కడో అక్కడ చైర్ ఆర్ సమ్వేర్ ఎక్కడో అక్కడ కూర్చొని ఏమంటారు సిప్ బై సిప్ అంటే కొంచెం మనం వాటర్ వేసుకొని అది బాగా నమిలి అంటే మనం ఏమంటాం వాటర్ నములుతూ ఉంటాం కదా, అలా నెమ్మదిగా సిప్ బై సిప్ తాగితే కనుక మన బాడీలో వాటర్ కరెక్ట్గా అబ్జర్బ్ అవుతుంది. అనవసరంగా ఊరికి యూరిన్ ద్వారా పోకుండా కరెక్ట్గా కణాల్లోకి అబ్జర్బ్ అవుతుంది అన్నట్టు. ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు అది చేశారనుకోండి, వాళ్ళకి సడన్గా స్టిమ్యులస్ అలా ఏం జరగకుండా చాలా వరకు పెయిన్ అనేది తగ్గుముఖం పడుతుంది. ఇంకోటి నార్మల్గా కామన్గా పీపుల్ కూడా ఏంటి అంటే అలా నుంచొని తాగకుండా కూర్చొని తాగడం మొదలు పెడదాం, స్లోగా అంటే నమిలి తాగడం మొదలు పెడదాం. దీనివల్ల ఏంటి అని అంటే ఇప్పుడు యూజువల్లీ మనం ఎక్కువ తాగామనుకోండి వాటర్, బాడీకి కావాల్సినంత కన్నా ఎక్సెస్ ఏదైతే మిగిలిపోయిందో అది త్రూ యూరిన్ బయటికి పోతుంది. అండ్ మోర్ ఓవర్ సరే ఓన్లీ వాటరే పోతుందా అంటే పెద్ద మనం బాధపడాల్సిన పని లేదు. బట్ కాకపోతే మన ఎలక్ట్రోలైట్స్ ఏవైతే బాడీలో ఉన్నాయో అవి కూడా పోతాయి యూరిన్ ద్వారా. సో అందుకని మనకి నీరసం వస్తుంది, బీపీ లో అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. సో ఏదైనా అతివృష్టి అనావృష్టి అంటారు కదా, మంచిది కాదు అని అన్నట్లు. సో అందుకే ఈ పద్ధతిలో తీసుకున్నాం అనుకోండి కొంచెం మన బాడీకి హెల్త్ బాగుంటుంది. అండ్ ఈవెన్ పొద్దున్న లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగి అలవాటు చేసుకొని ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్ తాగి ఇంకా అక్కడతో అయిపోయింది. మిగిలిన టైం అంతా డే నుంచి నైట్ వరకు కూడా మీకు దాహం వేస్తేనే తాగండి. ఒక గ్లాస్ వాటర్ ఎంతో, ఎక్కువ తాగాల్సిన పని లేదు. అంటే ఎక్కువ వాటర్ తాగితే మనకి మంచిదని విన్నాం కదా, ఆ ఎక్కువ తాగేది ఇలా తాగమని, అంతేగాని తాగిన ప్రతిసారి ఎక్కువ తాగడం అది మంచి పద్ధతి కాదు. దాదాపు 4 నుంచి 5 లీటర్లు తాగాలి అంటుంటారు కదా సార్. అలా ఏం లేదండి, అంటే 3.5 లీటర్ 4 లీటర్ సరిపోతుంది. మన ఈ పద్ధతిలో తాగితే అంతే వస్తుంది. కొంతమంది అంటే వర్క్ బిజీలో పడు ఇంకేదో ధ్యాసలోనో వాటర్ తాగాలని మర్చిపోయి నిజానికి నేను విన్న కేసెస్ అట్లీస్ట్ ఒక 1.5 లీటర్ 1 లీటర్ కూడా తాగట్లేదంట డే అంతా. సో అట్లా ఉంటే చాలా ప్రమాదం. మన బాడీ అసలు మెటబాలిజం సరిగ్గా జరగదు, వెయిట్ గెయిన్ అయిపోతారు, మన కిడ్నీస్ మీద ఓవర్లోడ్ పడిపోతుంటుంది. సో అది మంచి పద్ధతి కాదు. అందుకే అట్లీస్ట్ పోనీ పొద్దున్న లేవగానే 1 లీటర్ వాటర్ తాగడం అలవాటు చేసి మళ్ళీ 1 అవర్ తర్వాత 1 లీటర్ వాటర్ తాగడం అలవాటు చేస్తే మన బౌల్ మూమెంట్ కూడా బాగా జరుగుతుంది. ఏమంటారు టాక్సిన్స్ అన్నీ కూడా మన మలం ద్వారానే పోవాలి. మన గట్ క్లియర్ అయిపోయింది అనుకోండి, మన కాలన్ మన గట్ క్లియర్ అయింది అనుకోండి, అందులోంచి ఆల్మోస్ట్ 90% ఆఫ్ టాక్సిన్స్ పోతాయి. అక్కడే 95% ఆఫ్ రోగాలు పోతాయి, దోషాలన్నీ పోతాయి. సో అది క్లియర్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఇబ్బందులు అన్నీ వస్తాయి. సో ఈ పద్ధతి పాటిస్తే ఓవరాల్ అంతా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయితే చాలా మందిలో ఈ మధ్య కాలంలో నరాలలో పట్టుత్వం తగ్గిపోయిందని చెప్పి, నరాలు చాలా వీక్గా అనిపిస్తున్నాయని చెప్పి, ముఖ్యంగా మహిళల్లో అలాగే పురుషుల్లో కూడా ఈ సమస్య చాలా ఎక్కువగా అయిపోతుంది. జస్ట్ ఇలా హ్యాండ్ ఫోల్డ్ చేయాలన్న రాకపోవడం, నడుస్తూ ఉన్నప్పుడు పడిపోతాం అనిపించడం,
మన ఫ్లష్ గట్టిగా పట్టేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి నరాల వీక్నెస్ కోసం మనం ఆయుర్వేద పరంగా ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ యూస్ చేస్తే మంచిది, ఈ విషయాలని తెలుసుకుందాం. మరి ఇక ఆయుర్వేదం అలాగే వంటింటి చిట్కాలంటే ఇంకెవరు మనకి గుర్తొచ్చేది చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. వారు మనతో ఈరోజు ఉన్నారు. నరాల బలహీనతకు ఈరోజు ఒక చక్కని పరిష్కారం అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్. చాలా మందిలో మనం కంటెంట్ కూడా ఎంత చేస్తున్నా కానీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే అంతమంది నరాల వీక్నెస్తో సఫర్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి నరాల వీక్నెస్ ఏంటి, ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది, ఆయుర్వేద పరంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? నరాల బలహీనత ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు నరాల బలహీనత, నీరసము, నిస్త్రాణ, అంతుబట్టని అంతు చిక్కని నీరసమమ్మా. అవును. సో దీనికి 1,00,000 కారణాలు. అంటే తీసుకునేటువంటి ఆహారంలో పోషకాంశాలు సరిగ్గా ఉండకపోవడము, అంటే విటమిన్స్, మినరల్స్ ఇలాంటివి సరిగ్గా ఉండకపోవడం ఒకటి. తర్వాత కొన్ని రకాలైన వ్యాధులు, అంటే ఓవర్ వెయిట్ ఉండడం కానీ, తర్వాత షుగర్ లాంటి జబ్బులు ఉండడం కానీ, ఇతర మానసిక జబ్బులు ఉండడం కానీ, ఇలాంటి జబ్బుల వల్ల కొంతమందికి నరాల బలహీనత వస్తుంటుంది. అదేవిధంగా కొంతమందికి వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల ప్రభావం చేత కూడా నరాల బలహీనత వస్తుంటుంది. అట్లే కొంతమందికి అదుపు లేకుండా విపరీతంగా లిక్కర్స్ తీసుకుంటుంటారమ్మా. వాళ్ళకి అదే ఆహారం, ఉదయం అదే ఆహారం, మధ్యాహ్నం అదే ఆహారం, సాయంత్రం అదే ఆహారం, రాత్రి అదే ఆహారం. సో అలాంటి విపరీతంగా విచ్చలవిడిగా లిక్కర్స్ తీసుకునేటువంటి వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా సో నరాల బలహీనత వస్తుంటుంది. కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు. మంచి ఆహారం తీసుకుంటుంటారు, మరి మంచి నిద్రపోతుంటారు, ఏదో వాళ్ళ చేతనంత వాళ్ళు డైలీ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ ఫాలో అవుతున్నప్పటికీ అంతుబట్టని అంతు చిక్కని నీరసం. దీన్ని భరించలేక ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే చాలా మంది వైద్యుల వద్దకు వెళ్తారు. చాలా టెస్ట్లు అవన్నీ చేసి అన్ని పరీక్షలు అయిపోతాయి, మళ్ళీ ఏం లేదు నార్మల్ గానే ఉందని చెప్తూ ఉంటారు. అన్ని పరీక్షలు అయిపోతాయమ్మా, అన్ని ఖర్చు పెట్టుకుంటారు. డాక్టర్స్ కూడా భరోసా ఇచ్చేసి ఏం లేదండి, మీరు ఎందుకు అట్లా మానసికంగా ఇదైపోతున్నారు, మీకు జబ్బు ఉంటే కదా, ధైర్యంగా ఉండండి, మంచి ఆహారం తీసుకోండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారమ్మా డాక్టర్స్. అయినా వీళ్ళకు వంతు పట్టిన అంతు చిక్కని నీరసం, తల బరువుగా ఉండడము, నీరసంగా ఉండడము, కాళ్ళు చేతులు లాగుతుండడము, ఎప్పుడు నిద్రపోదాం అనిపిస్తుండడము, 4 అడుగులు వేయాలన్నా ఓపిక ఉండడం, ఈ పని ఈ రోజు చేయాల్సింది ఎప్పుడో రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం నిస్తారం ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయమ్మా. సో ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ నరాల బలహీనత కలుగుతుంటుందమ్మా. కొంతమందికి ఈ యొక్క సమస్య భరించలేక కాఫీ టీలు ఎక్కువ అలవాటు చేసుకుంటారమ్మా. తాత్కాలికంగా ఉద్దేశంతో అది కూడా మంచిది కాదు. కొంతమంది స్వీట్స్ తింటుంటారు, అంటే అది మంచిది కదమ్మా. అలా కాకుండా క్షేమదాయకంగా మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆహారపరమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఆ నరాల బలహీనత సమస్యకు చాలా మంచి చెక్ పెట్టవచ్చమ్మా. వాళ్ళు వాడేటువంటి ఔషధాలకు తోడు కూడా ఇది వాడుకోవచ్చమ్మా. స్పెసిఫిక్గా కొన్ని నరాల బలహీనతకి ప్రత్యేకమైన మందులు వైద్యులు సూచిస్తారు. కొంతమందికి వాటి వల్ల తృప్తికరమైన ఫలితం కలిగితే కొంతమందికి ఆశించినటువంటి ఫలితాలు కూడా కలగవు. సో ఏది ఏమైనప్పటికీ నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు వైద్యులు సూచించిన మేరకు ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరింత సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఆ యొక్క సమస్యకు చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. అలాంటి ఔషధాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. పోయినసారి మనం చేసిన వీడియో కూడా చాలా మంచిగా వ్యూస్ వచ్చాయండి. అంటే వాము జీలకర్రతో మనం శొంఠితో మనం చేసాము. ఇప్పుడు ఇంకెలాంటి ఆయుర్వేదపరమైన చిట్కాలు ఉన్నాయో మాకు తెలియదు. ఓకే, చాలా చాలా ఉన్నాయమ్మా. మీరు అలా అడుగుతానండి, నేను చెప్తాను ఉంటానమ్మా. దీనికి తెలిసిన ఏంటమ్మా, ఇట్స్ ఓషన్. సో మంచి మంచి చిట్కాలు చెప్తామా. సో మన కాన్సెప్ట్ అందరికీ మంచి ఆరోగ్యం చేకూర్చడం. సో ఇలాంటి అనేక చిట్కాలు కూడా ఉన్నాయమ్మా. ఇప్పుడు ఒక చిట్కా అని చెప్తాను. సో మన ఇంట్లో ఉండేటువంటి 3 పదార్థాలతోనే ఈ యొక్క నరాల బలహీనత సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట. సో ఎలాగంటే మొట్టమొదట వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. ఒక వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 20 గ్రామ్స్ అనమాట. అంటే 1 నెలకు సరిపోయే ఔషధాన్ని తయారు చేసుకొని తర్వాత మళ్ళీ నెలకు తయారు చేసుకోవాలమ్మా. ఆ విధంగా ఫ్రెష్గా తయారు 1 మంత్ కంటే మనం 100 గ్రామ్స్ తీసుకోవాలి. లేదమ్మా, టోటల్ 60 గ్రామ్స్ అయితే సరిపోతుంది. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి 60. సో ఈ విధంగా 20 గ్రామ్స్ వామును వేయించి చేసినటువంటి చూర్ణమ్మా. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. సో మన వాళ్ళు ప్రేక్షకులు 20 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే రెండవ పదార్థంగా లవంగాల చూర్ణం. లవంగాల చూర్ణం చాలా జాగ్రత్తగా ఉండాలి. లవంగాలు, మిరియాల విషయంలో, క్వాంటిటీ విషయంలో. ఎస్ అమ్మా. సో చాలా కొద్దిగా వాడుకోవాలమ్మా. లవంగాలను కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఇది ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. చివరగా దాల్చిన చెక్క చూర్ణం అమ్మా. దాల్చిన చెక్కను వేయించకుండా అలాగే చూర్ణం చేసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. అంటే వామును వేయించి చేసినటువంటి చూర్ణం 20 గ్రామ్స్, లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణం 20 గ్రామ్స్, చివరగా దాల్చిన చెక్క చూర్ణము
20 గ్రామ్స్ అమ్మ. సో ఈ 3 పదార్థాల్లో కూడా నరాలలో మంచి శక్తినిచ్చేసేసి మంచి నరాల్లో మంచి శక్తినిచ్చి మంచి చైతన్యాన్ని కలగజేసేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. వాములో ఉన్నటువంటి థైమోక్వినాను ఇలాంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా ఈ యొక్క లవంగాలు అనేటువంటి యూజినాలు అనేటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ రసాయన పదార్థము, అదేవిధంగా ఈ యొక్క దాల్చిన చెక్కర ఉన్నటువంటి సినిమాల్డిహైడ్ ఇలాంటివన్నీ కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నరాల బలహీనత సమస్య తగ్గేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయమ్మా. చూడండమ్మా, కేవలము ఒక అర నిమిషం లేదా ఒక నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి నరాల బలహీనత తొలగించేందుకు అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. దీన్ని ఎలా వాడుకోవాలంటేమా, రోజు ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి వాడుకోవాలమ్మా. ఎలాగంటే ఆ పాలమ్మా ఒక 50 to 100 ml గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకోవాలమ్మా. 50 to 100 ml గోరువెచ్చని సరిపోతుందమ్మా. 50 to 100 ml గోరువెచ్చని పాలు తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం తల్లి 1 గ్రామమ్మా, జస్ట్ 1 గ్రామ్. అందుకోసం అమ్మా మీరు ఇంతకుముందే చెప్పారు చాలా ఘాటైనటువంటిది, మీరు అన్నట్టు నిజమమ్మా. ఎందుకంటే ఇది ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడుకోకూడదమ్మా. ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము, 1 గ్రామ్ ఔషధం ఒక 50 to 100 ml గోరువెచ్చని పాలలో కలిపేసేయాలి ఇంతే ఏమా. ఈ విధంగా ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము వాడుకోవడం వల్ల రోజు 2 గ్రాముల ఔషధం వాడుకుంటే నెలకి 60 grams ఔషధం అవుతుందమ్మా. అందుకోసం అని చెప్పేసి నేను నెలకు లవంగాలు కొంచెం ఘాటుగా ఉంటాయి కదండి, పాలు విరగడం అలాంటివి ఏమవుదమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అవసరమైతే మరి తేనె వాడదగినటువంటి వాళ్ళు కానీ బెల్లం వాడదగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో తేనె కానీ బెల్లం కానీ వాడుకోవచ్చు, లేకపోతే అలాంటి అవసరం ఉండదమ్మా. చాలా సువాసన భరితంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తీసుకున్నటువంటి తక్షణమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన శక్తులు, రసాయన గుణాలన్నీ కూడా దేహంలో ప్రవేశించి నరాలకు విపరీతమైన శక్తిని ఇచ్చేందుకు సహకరిస్తాయమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఇది. మనం లాస్ట్ వీడియోలో కూడా చూసామండి, వాము ఇంకా సొంటి కదండి, వాము సొంటితో చేసాము. ఇప్పుడు మరొక దివ్య ఔషధం లవంగాలు, వాము ఇంకా దాల్చిన చెక్కతో ఇట్లా మనం పాలల్లో ప్రీమిక్స్గా చేసుకున్నా పర్లేదు, ఎప్పటికప్పుడు చేసుకునే టైం ఉండదు కాబట్టి ఒక్కసారి ఒక క్వాంటిటీ 1 month 2 months సరిపోయేలాగా చేసుకున్నా 1 month ఒకసారి తయారు చేసుకున్న పౌడర్ రోజు ఇలా వాడుకుంటే సరిపోతుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ తేనెతో కూడా వాడుకోవచ్చు. అండ్ కొంచెం ఘాటుగా అనిపించినప్పుడు షుగర్ యాడ్ చేసుకోవడం లేదా కొంచెం తేనె యాడ్ చేసుకోవడం కూడా చేయొచ్చు. అండ్ ఇది షుగర్ పేషెంట్స్ తాగొచ్చా అండి? తాగొచ్చు, అందరు తాగొచ్చు. ఓకే, వితౌట్ షుగర్ కానీ హనీ యాడ్ చేసుకోకుండా తాగొచ్చు. బెల్లము, షుగర్ ఇలాంటివి కాకుండా తేనె ఇలాంటివి కాకుండా షుగర్ వాళ్ళు అందరూ వాడుకోవచ్చు. నమస్తే సార్. వృద్ధాప్యము అనగానే ఈ మధ్యకాలంలో 60+ దాకే వచ్చేసింది. ముందు 70-80 అలా అనుకునేవాళ్ళు. కింద పడిపోతున్నారా అంటే కింద పడట్లేదు, చాలా యాక్టివ్గానే ఉంటారు. సడన్గా ఏదో ఒక యాక్సిడెంట్, ఎముక విరిగిపోయిందనో లేకుంటే సర్జరీ చేయాలి, దానికంతా ఇంకేదో చేయాలి అనేటువంటి పరిస్థితులు. యాక్చువల్గా ఏం జరుగుతోంది అసలు? ఈ వృద్ధాప్య సమస్యలన్నీ పట్టణాల్లో ఉండేవాళ్ళు బాగా తింటారు, వాళ్ళకి పౌష్టికాహారం గురించి అవగాహన ఉంది, చక్కటి ఆహారం తింటారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఏంటంటే వాళ్ళకి అసలు కొనుక్కుందామన్న చేతిలో డబ్బులున్నా దొరకవు, ఊళ్ళో ఏదో పరిమితంగా దొరుకుతాయి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే పట్టణంలో సూపర్ మార్కెట్కి వెళ్తారు, అమెరికాలో ఏ వస్తువులు దొరుకుతున్నాయో ఇక్కడ సూపర్ మార్కెట్లు అన్నీ దొరుకుతాయి. అసలు పండ్లు చూస్తే భారతదేశంలో దొరకని పండ్లు కూడా సూపర్ మార్కెట్లో ఉంటున్నాయి. మన సీజన్ కాని పళ్ళు కూడా మామిడి పళ్ళు ఉన్నాయి. సంవత్సరం పొడుగున పట్టణంలో ఉన్న వాళ్ళు తింటారు, ఈ పల్లెటూళ్ళలో అయితే 2 నెలలే. ఇట్లా ఈ పల్లెటూళ్ళలో సరైన అవగాహన లేకపోవటం, దొరకపోవటం వల్ల ఈ వృద్ధాప్య సమస్యలు ఎక్కువగా గ్రామాల్లో కనపడుతుంటాయి. పట్టణాల్లో ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు 62, 65కి రిటైర్ అవుతారు. రిటైర్ అయినా వాళ్ళు వెంట్రుకలకి రంగేసుకుంటారు, ఎంత ట్రిమ్గా ఉంటారంటే రిటైర్ అయిపోయారంటే నమ్మరు. నా వయసు ఎంత అంటే 50 అని చెప్తారు. తర్వాత నేను రిటైర్ అయిపోయానంటే నువ్వు రిటైర్ అయిపోయావా అంటారు. అంటే వాళ్ళు రిటైర్ అయినా నాట్ టైర్డ్. ఎగ్జాక్ట్లీ. పట్టణాల్లో ఉండేవాళ్ళు 80 ఏళ్ళు వచ్చినా హుషారుగా చలాకీగా వాళ్ళు మధ్య వయసు వాళ్ళలాగా చేస్తుంటారు. ఇక గ్రామాలకు వచ్చేసరికి కొంతమంది వంగిపోతారు, ముఖ్యంగా మహిళలు వంగిపోయి, మనం కర్ర పట్టుకుని మహిళలు వంగిపోయి నడవటం అనేది గ్రామాల్లో చూస్తాం, పట్టణాల్లో ఉండరు. ఆ వంగిపోవటం, తర్వాత నడువు నొప్పి. ఇప్పుడు మీరు దెబ్బ తగలకుండా ఎముక ఇరిగిపోవటం ఏంటి? ఇది ఎందుకు జరుగుతుంది? ఎముకలో కాల్షియం అనేది ఆ గట్టిదానాన్ని ఇస్తుంది ఎముకకి.
ఎప్పుడైతే కాల్షియం తగ్గిందో ఆ తుంటి ఎముకలో ఉండే కాల్షియం తగ్గటం వల్ల నడుస్తూ ఉండగానే ఎముక ఇరిగిపోతుంది. ఎముక ఇరగడం ముందు కింద పడతారు. చాలామంది ఇంట్లో వాళ్ళు తెలవక వీళ్ళు కూడా నేను కింద పడ్డాను అందుకే ఎముక ఇరిగింది అనుకుంటారు. ఓకే. ఎముక ఇరిగి కింద పడ్డారు. ఇవి బాత్రూంలో జరిగితే బాత్రూంలో జారిందంటారు. బాత్రూంలో కూడా ఎముక పెలుసుదనం వల్ల ఇరిగిపోతుంది. ఇది కాల్షియం లోపం. ఈ కాల్షియం లోపము మనం ముందుగానే గమనిస్తే ఇలా ఎరగటం అనేది ఉండదు. ఈ విధంగా ఈ వృద్ధాప్య సమస్యలు, ఇప్పుడు ఎముక ఇరిగిపోతుంది, ఎముక ఇరిగిపోతే ఆ తుంటి మార్పిడి చేయాలి, పెద్ద ఆపరేషన్ చేయాలి, ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల మనం ముందుగానే కాల్షియం గురించి జాగ్రత్త పడితే ఇటువంటి సమస్యలు రావు. వీళ్ళు ఎందుకు వంగిపోతున్నారు? వంగిపోవడానికి కారణం ఏంటంటే వెన్నుపూసలో వెన్నులో అక్కడ వర్టెబ్రా అంటారు వైద్య పరిభాషలో, వెన్నుపూసలు ఉంటాయి. ఆ పూసల్లో కాల్షియం తగ్గి మెత్తబడిపోయి వంగిపోతారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ కాల్షియం తగ్గితే ఈ వెన్నుపూసలు మెత్తబడి ఆ వెన్నుపూసలు ఎత్తు తగ్గడం వల్ల మనిషి ఎత్తు కూడా తగ్గిపోతాడు. యూజువల్గానే ఇలా వంగిపోయారు కాబట్టి హైట్ తగ్గుతుందా ఫీల్ అయితే వస్తుంది. అసలు దానివల్ల వంగటం ఒక పక్క గూనె అంటాం, గూనె వస్తుంది. పాపం చాలామంది ఈ వృద్ధులు నేను ఇప్పటికి కూడా గ్రామాల్లో చూస్తాను, కర్రపోటు వేసుకుని కిందకే చూస్తుంటారు, పైకి నడవలేరు. దీనికి మరో కారణం ఉంది. 45-50 ఏళ్ళు దాటిన మహిళలకి స్త్రీ హార్మోన్లు అయిన ఈస్ట్రోజన్లు ప్రొజెస్ట్రాన్లు శాతం తగ్గిపోతాయి. అవి అండకోశం నుంచి ఉత్పత్తి అవ్వాలి. హార్మోన్లు తగ్గడం వల్ల కూడా ఎముక పెలుసుదనం వస్తుంది. మగవారికి కూడా మగ హార్మోన్లు అయిన టెస్టోస్టెరాన్ వల్ల ఎముక పటుత్వం ఉంటుంది. హార్మోన్లు తగ్గటం వల్ల వృద్ధాప్యంలో దాని ప్రభావం కాల్షియం మీద పడుతుంది. స్త్రీలకైతే కొంతమందికి గైనకాలజిస్టులు, లేడీ డాక్టర్లు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఇస్తారు. దానివల్ల అనేకమైన అనర్థాలు ఉన్నాయి. అది లేకుండా మహిళలకు మనకు ప్రకృతిలో లభించే ఈస్ట్రోజన్ హార్మోన్లు ఉన్నాయి. అదేంటో ఉన్నాయి, సోయాలో ఉన్నాయి. సోయా చిక్కుళ్ళు తినండి. మన లేడీ డాక్టర్ ఇచ్చే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ హెచ్ఆర్టీ అంటారు, అది అవసరంలా. ఓకే. ఇది ఏంది, ఎట్లా తినాలి? సోయా చిక్కుళ్ళు కూర వండుకోవచ్చు. సోయా గింజలు నానబెట్టి, నానిన తర్వాత మిక్సీలో వేసి వాటిని పాల్లాగా చేసి దాంట్లో పసుపు, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి, కొంచెం తేనె కాకపోతే ఎండు ఖర్జూరం పొడి వేసుకుని తాగితే ఆ విధంగా ఆ సోయా పాలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్లు ఉంటాయి. ఇదే కాకుండా మనకు పన్నీర్ ఉంది కదా, పాల నుంచి తయారు చేస్తారు. పాల నుంచి తీసే పన్నీర్ కాకుండా సోయా నుంచి తయారు చేసే పన్నీర్ ఉంది, టోఫు. దాన్ని టోఫు అంటారు. ఇది చాలామందికి తెలియదు. నేను చెప్తుంటాను టోఫు అంటే, పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా టోఫు తెలియదు, ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు. పన్నీర్ ఎక్కడ అమ్ముతారో ఆ పన్నీర్ అమ్మేవాడిని సోయా చిక్కులతో చేసిన పన్నీరు టోఫు ఇమ్మంటే ఇస్తారు. మనం పన్నీర్ ఎలా వాడుకుంటున్నామో అదేవిధంగా ఈ టోఫును కూడా వాడుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్లు వస్తాయి. సోయాని పిండి చేసుకోండి, పిండి చేసి పులకాలాగా చేసుకుని తినండి. ఎవరైతే సోయా వాడతారో ఈ ఈస్ట్రోజన్ లోపం పూర్తిగా నివారించవచ్చు. దానివల్ల ఎముక పెలుసుదనమే కాదు, తలనొప్పి రావటం, ఒంటి మీద పొగలు, సెగలు, చిరాకు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఎన్ని రకాలు వస్తాయి ఈస్ట్రోజన్ హార్మోన్లు తగ్గినప్పుడు. ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు అంటారు. కోపతాపాలు మామూలుగా ఉండవు ఈస్ట్రోజన్లు తగ్గటం వల్ల. ఎప్పుడైతే సోయా చిక్కుళ్ళు మనం ప్రారంభించామో వాళ్ళలో ప్రశాంతత, శాంతిస్తారు. కనుక అసలు వాళ్ళకి తలనొప్పి వస్తుంటుంది, మూడ్ ఆఫ్ ఉంటుంది, మూడు మామూలుగా ఉండదు. తర్వాత లైంగిక జీవనం 45 ముట్లు ఆగిపోతే ఆగిపోతుంది అనుకుంటారు. అది మనం జీవించినంత కాలము రతి క్రీడలో పాల్గొనడానికి మన శరీర నిర్మాణం ఆ విధంగా జరిగింది. కనుక కొంతమంది మహిళలకి ఒక అపోహ ఉంది, ముట్లు అయిపోయినాయి కదండి ఇంకెందుకండి అంటారు. అది వాస్తవం కాదు. శాస్త్రీయంగా లైంగిక విజ్ఞానం ప్రకారం స్త్రీలు, పురుషులు 90 ఏళ్ల వరకు కూడా రతి క్రీడలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా కాల్షియం అనేది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఇదే కాకుండా రాత్రిపూట పడుకుని ఉంటాం, అర్ధరాత్రి రోజులో పిక్క నొప్పి వచ్చి గబుక్కని లెగుస్తాడు నిద్ర, ఇక అంతే పిక్క పట్టేస్తుంది, ఏం చేయాలో దిక్కు తోచదు, ఇక ఆ రాత్రి అంతా జాగరణే. దానికి కూడా కారణం పిక్క పట్టడానికి కాల్షియం లోపం. ఇదే కాకుండా నాకు కూడా కొన్నిసార్లు జరిగింది, ఈ వేళ్ళు కొంకర్లు పోతాయి, కాళ్ళ వేళ్ళు కొంకర్లు పోతే ఇట్లా లాక్కోవాల్సి వస్తుంది. యూజువల్గా ఇదంతా చలికాలంలో అవుతుంది, చలి ఎక్కువ ఉన్నప్పుడు ఆ తీవ్రతకి ఇలా ముడుచుకుపోతాయనే ఫీల్ ఉంటుంది. అది చలి వల్ల కాదు, కాల్షియం లోపం వల్ల ఈ కండరాలు అలా అయిపోయి ఈ కొంకర్లు పోతాయి, కాళ్ళు చేతులు. ఇది కేవలం కాల్షియం యొక్క లోపము యొక్క లక్షణం. ఇదే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి చాలామంది అరిచేతులు, అరికాళ్ళు, మంటలు, తిమ్మెరలు ఉండటం సహజం. అందుకే అందరూ కూడా B1, B6, B12 ఉండే న్యూరోబయాన్ ఫోర్టో, బి కాంప్లెక్స్ విటమిన్లో వాడుతుంటారు. కానీ షుగర్ లేనోడు, బీపీ లేనోడు, ఏమీ లేనోడు, ఆరోగ్యంగా ఉండేవాడికి అరిచేతులు, అరికాళ్ళు, మంటలు, తిమ్మెరలు ఇవన్నీ వస్తాయి. దానికి కాల్షియం అనేది లోపంగా మనం గుర్తించాలి. ఇక పిల్లలు కొంతమంది ఎత్తు పెరగరు, తల్లి తండ్రి ఏమో 6 అడుగులు ఎత్తుంటారు, తల్లి 5, 9, తండ్రి 6, ఈ పిల్లాడు పెరగడు. ఎత్తు అనేది 18 ఏళ్ళ వరకే పెరుగుతారు, తర్వాత పెద్దగా పెరగరు, కాస్త కూస్తో 21 ఏళ్ళ వరకు పెరుగుతారు. పిల్లల్ని తీసుకొచ్చి మా అబ్బాయి ఎత్తు పెరగట్లేదు, మా వంశం అంతా పొడుగుంటారంటే కాల్షియం లోపం ఉన్నప్పుడు ఎత్తు పెరుగుదల మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎముక పెరగాలంటే ఎముక కావాల్సింది కాల్షియం, ముడి సరుకు కాల్షియం. సహజసిద్ధంగానే మీరు చెప్పినట్టుగా ఆ 18 ఇయర్స్ వరకు పెరుగుతారు. ఇప్పుడు కాల్షియం డిఫిషియన్సీ అనేది అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా ఈ ఆటలు ఆడుకుంటుంటే ఎముకలు ఎరిగిపోతాయి, మన తోటకూర కాళ్ళకి ఎరిగిపోతాయి. అందుకని ఎముక పెడుసుదనం ఉంటుంది పిల్లలకి, ఎత్తు పెరగరు. ఇంకోటి కొంతమంది తల్లిదండ్రులు, మా అబ్బాయి పళ్ళు ఎప్పుడు పుచ్చిపోతాయండి, ఎంతో శుభ్రంగా పొద్దునోసారి రాత్రి ఒకసారి తోముతాడు, అన్ని పేస్టులు మార్చాం, పళ్ళు పుచ్చిపోతాయి, పళ్ళ నొప్పి అంటాడు, దంతక్షయం, పళ్ళు నిగనిగ మెరవాలి, అది ఏం లేదు మా అబ్బాయికి అని బాధపడుతుంటారు. యూజువల్గా చాక్లెట్లు ఎక్కువ తింటున్నారు, అందువల్ల పుచ్చిపోయాయి. చాక్లెట్లు తింటే పుచ్చిపోతే పర్వాలా, ఏమి తినడు, అన్నీ మంచి అలవాట్లే, బుద్ధిమంతుడు, ఏమి తినడు, ఐస్ క్రీములు తినడు, స్వీట్లు తినడు, చాక్లెట్ తినడు, అయినా పళ్ళు మాత్రం దరిద్రంగా ఉంటాయి. దానికి కూడా కారణం కాల్షియం అనేది దంత నిర్మాణానికి చాలా కీలకం. పళ్ళు, దంతాలు, ఎముకలు, వాటి నిర్మాణానికి కాల్షియం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కాల్షియం అనేది రక్తం గడ్డగట్టడానికి కూడా అవసరం. కొంతమందికి దెబ్బ తగిలితే కారిపోతూ ఉంటుంది రక్తం. కాల్షియం లోపం దాని మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాల్షియం లోపం అనేది మన శరీరంపై ప్రభావం చూపుతుంది. దీని ప్రభావం ఎక్కువగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళ మీద ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంటుంది. కనుక దీని కాల్షియం అనేది సహజసిద్ధంగా మన అమెరికా నుంచి మన వాళ్ళు కొడుకులో, కూతులో, కోడళ్ళు ఉంటే కాల్షియం ట్యాబ్లెట్లు పంపిస్తారు. ఇది వేసుకోమని చెప్తారు, అమ్మమ్మ తాత వేసుకొని పంపిస్తారు. వేసుకోవచ్చు, దాంట్లో కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా ఉంటుంది. అవి కాకుండా ప్రకృతిలో లభించే కాల్షియం అనుకుంది కదా, ఆకుకూరలు ఉంది, బ్రహ్మాండంగా ఉంది కాల్షియం, పాలల్లో కాల్షియం ఉంది. తర్వాత నువ్వులు బెల్లం కలుపుకుని, బెల్లం కూడా తాటి బెల్లం కలుపుకుంటే ఇంక బ్రహ్మాండం, నువ్వులు ఉండలు. తర్వాత రాగులతో రాగి జావ తాగొచ్చు, లేకపోతే రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి ముద్ద. చిత్తూరు, కర్నూలు, రాయలసీమ ప్రాంతంలో రాగి ఎక్కువ వాడతారు. తెలంగాణలో కూడా రాగి అన్నం, రాగి సంగటి, రాగి ముద్ద తింటుంటారు. చేపల్లో కూడా చేప ముళ్ళులో కాల్షియం ఉంటుంది. ముళ్ళులో బొమ్మిడాయి ఉంటుంది, సన్న ముళ్ళు ఉంటుంది, దాన్ని నవిలేసేయచ్చు. పెద్ద ముళ్ళు వదిలేయాలి, సన్న ముళ్ళని నవిలేయచ్చు, మనకేం చేయదు అది. ఆ సన్న ముళ్ళలో కాల్షియం ఉంటుంది. చేపలో చికెన్ ఉంటుంది, బ్రాయిలర్ చికెన్ ఉంటుంది, తోలు లేని బ్రాయిలర్ కొనుక్కోవాలి. ఆ బ్రాయిలర్ చికెన్ ఎముకల్ని నవిలేస్తే ఎంత రుచిగా ఉంటాయి, కరకర నవిలేయచ్చు, మన అప్పడాలు నవిలేయచ్చు. దాంట్లో కూడా కాల్షియం ఉంటుంది. తర్వాత మేక, గొర్రె, మటన్, దాంట్లో ఏంటంటే కాళ్ళ ఎముకలు, పుడుగాటి ఎముకలు ఉంటాయి, ఈ నడుము ఎముకలు పనికిరావు.
నడుము ఎముకలు అదే మనకు ప్రయోజనం ఉండదు. కాళ్ళ ఎముకలు పొడుగ్గుంటాయి. పొడుగ్గా ఉండి రెండు పక్కల కొట్టాలి. అంటే లోపల ఉండే మూలుగు మనకి ఆ బోన్స్తో సూప్ చేసుకోవటము, మనం తినే మటన్లో ఎముకలు పొడిగాటి ఎముకలు ఉండేట్టు చూసుకోవాలి. పాయ అంటారు. అది వేరే పాయ అంటే కాళ్ళతో చేసేది. అట్ట కాకుండా ఎముకలు కూరలో ఈ తొడ ఎముకలు కాళ్ళ ఎముకలు పొడుగ్గా ఉంటాయి. పొడుగ్గా ఉండేదాన్ని రెండు పక్కల కొట్టేస్తే లోపల ఉండే మూలుగు పీల్చేస్తే లోపలికి వెళ్తుంది, మూలుగులో ఉంటుంది. లేకపోతే మటన్ సూప్ అనమాట, నల్లి బొక్క అంటారు. ఆ రకంగా దాంట్లో సహజసిద్ధంగా లభిస్తాయి. మాంసాహారులు కాకపోతే ఆకుకూరలు, నువ్వులు, రాగులు, పాలల్లో శాకాహారులకు పుష్కలంగా చిరుధాన్యాల్లో అధికంగా కాల్షియం ఉంటుంది. ఇప్పుడు మనకి మార్కెట్లో లభించే కాల్షియం ట్యాబ్లెట్లు అవన్నీ కూడా సింథటిక్ కాల్షియం, అంటే కృత్రిమ పద్ధతుల ద్వారా తయారు చేసిన కాల్షియం దాంట్లో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు సహజసిద్ధంగా లభించే కాల్షియంని కలిపి